హలో గైస్, మనం ఇప్పుడు ఈ రోజు ఏంటంటే స్ట్రాటజీ యొక్క కోడింగ్ అనేది ట్రేడింగ్ వ్యూలో ఎట్లా ప్లేస్ చేద్దాం అనేది నేర్చుకుందాం. ఓకేనా? అంటే ఇది నేను కోడింగ్ అనేది పర్సనల్ గా డెవలప్ చేసిన కోడ్ కాబట్టి మీకు ఇది ఏ ట్రేడింగ్ వ్యూ వాడితే దాంట్లో దొరకదు. ఓకేనా? మనం పర్సనల్ గా ఆ కోడ్ ని బిల్డ్ చేసి మీకు పర్సనల్ గా షేర్ చేసినప్పుడు మాత్రమే దీన్ని మీరు కాపీ చేసి పేస్ట్ చేయగలుగుతారు. ఓకేనా? ఇంకోటి, ఈ స్ట్రాటజీని మనం ఎందుకు వాడాలి అంటే మనది ఒక బిజినెస్ ఐడియా అన్నమాట. అంటే ప్రతిరోజు దీన్నే చూస్తూ ఉంటే ఇది మీకు లోపల లైక్ ఎట్లా అంటే మీ లోపల పర్స్పెక్టివ్ అనేది సెట్ అయిపోతుంది. ఓకేనా? ఆ పర్స్పెక్టివ్ లని ట్రేడ్ చేస్తే మీరు ఒక ప్రాఫిటబుల్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఈ స్ట్రాటజీని బిల్డ్ చేసినాం అనమాట. నేను రెగ్యులర్ గా కూడా ఇదే స్ట్రాటజీ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి ఈ స్ట్రాటజీ మీ ట్రేడింగ్ వ్యూలో డెఫినెట్ గా ఉండేటట్టు చూసుకోండి. ఈ స్ట్రాటజీ అనేది ఓన్లీ ట్రేడింగ్ వ్యూలో తప్ప ఇంకా దేంట్లో పనిచేయదు. ఓకేనా? లైక్ ఎట్లా అంటే కాయిన్ టీసీఎక్స్ అవ్వచ్చు, ఎక్స్నెస్ అవ్వచ్చు, ఇంకా దేంట్లో దేంట్లో కూడా పనిచేయదు. ఓన్లీ ఒరిజినల్ ప్లాట్ఫామ్ ఏది ట్రేడింగ్ వ్యూలో మాత్రమే పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే వాట్సాప్కి వెళ్ళినా ఏ పర్సన్ అయితే పంపినో ఆ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఎస్పోర్ట్ హరినాథ్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకున్నాక మెసేజ్ ఎక్కడికి వచ్చిందో అది చూసుకుంటున్నా. ఇది నా మెసేజ్. ఓకే, వచ్చిన మెసేజ్ ఇది అంటే ఆ కోడ్. దీన్ని ఏం చేస్తే ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని ఎప్పుడైనా సరే మీరు ఇట్లా టెక్స్ట్ ని ఇట్లా సెలెక్ట్ చేయకండి. ఓకే, ఒక్క డాట్ కానీ ఒక పాయింట్ కానీ మిస్ అయినా కానీ మీకు కోడ్ పనిచేయదు. సో నేనేమంటా అంటే ఇక్కడ ఇట్లా డాట్ ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ కొట్టండి. కొట్టిన తర్వాత మీరు కింద క్రోమ్లోకి వెళ్ళిపోండి. క్రోమ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీరు ఏం చేస్తారు, ట్రేడింగ్ వ్యూ ట్రేడింగ్ వ్యూ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మెయిన్ వచ్చిన సైట్ ఓపెన్ చేసుకోండి. ఆల్రెడీ నేను సైన్ అప్ అయి ఉన్నా కాబట్టి ఇక్కడ నా ఫోటో చూపించేస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి, దాని తర్వాత ఇక్కడ ప్రోడక్ట్స్కి వెళ్ళిపోవాలి. ప్రోడక్ట్స్కి వెళ్ళిపోయి సూపర్ చార్ట్లోకి వెళ్ళిపోతే నాకు వస్తుంది ఏమైతే చార్ట్ ఓపెన్ అయిపోయింది. చార్ట్ ఓపెన్ అయినాక ఇక్కడ ఏమైతుంది, ఈ బిట్ కాయిన్ 15 minutes లా రన్ అవుతుంది. అంటే చార్ట్ అనేది 15 minutes రన్ అవుతుంది. ఇదేంటిది ఇప్పుడు ఓన్లీ ప్రైస్ రన్ అవుతుంది. ఓకేనా? ప్రైస్ అంటే ఈ ప్రైస్ రన్ అవుతుంది. ఇది చూస్తురా ఈ లైన్, ఈ యొక్క లైన్ ఉంది కదా ఇక్కడ, ఇది ప్లే హెడ్ అంటారు. ఓకే, ప్రైస్ యొక్క ప్లే హెడ్. ప్లేన్ గ్రౌండ్ లో మనం ప్రైస్ ఎక్కడ పోతుంది, ఏం జరుగుతుంది అనేది తెలియదు. మనకు తెలియనప్పుడు ఏం చేస్తాం, మనం దీన్ని ఒక క్యాండిల్ ఫార్మేషన్ అంటే ఇక్కడ చూసారు కదా, ఈ బార్స్ కానీ క్యాండిల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులో క్యాండిల్ స్టిక్, ఈ క్యాండిల్స్ అనేది చాలా ఫేమస్ కాబట్టి 99% జనాలు అందరు దీని మీద చేస్తారు కాబట్టి మనం క్యాండిల్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ క్యాండిల్స్ ఇట్లా ఫామ్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు మనం గ్రౌండ్ తీసుకొచ్చాం, క్యాండిల్స్ ఇట్లా ఫామ్ అవుతున్నాయి. ఓకేనా? ఈ ఫామ్ అవుతున్న క్యాండిల్స్ కి ఏం కావాలి, ఇప్పుడు స్ట్రాటజీ కావాలి. ఓకేనా? స్ట్రాటజీ అంటే ఏంటిది, సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, మళ్ళీ ఎట్లా అంటే కంప్లీట్ గా మార్కెట్ ఏ డైరెక్షన్ నడుస్తుంది అనేది స్ట్రాటజీ. ఓకేనా? స్ట్రాటజీని మనం కోడ్ త్రూ ఎట్లా ఇక్కడ అప్లై చేస్తాం అనేది చూడండి. ఓకేనా? ఫస్ట్ ఓకే, ఇది ఓపెన్ అయిన తర్వాత ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ మౌంటైన్కి వెళ్ళిపోండి. మౌంటైన్ క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ స్క్రిప్ట్ అని ఉంది కదా, ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని కింద క్రియేట్ న్యూకి వెళ్ళిపోండి. దాని తర్వాత ఇండికేటర్. ఓకే, ఇండికేటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన డిఫాల్ట్ ఏదైతే వచ్చిందో ఈ టెక్స్ట్ అంతా దీన్ని ఒక సెలెక్ట్ చేసుకోండి. కమాండ్ సెలెక్ట్, డిలీట్ కొట్టేసిన. ఓకేనా? ఇప్పుడు ఏదైతే కాపీ చేసుకొని వచ్చారు కదా, అది ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంది. ఓకేనా? కాపీ వాట్సాప్ లో కాపీ చేసింది కాబట్టి అది కాపీ అయ్యి ఉంది. ఇక్కడ ఏం చేయాలి, మనం జస్ట్ పేస్ట్ చేయాలి. కమాండ్ వి పేస్ట్ అయ్యింది. కొద్దిగా టైం ఏంటి దీనికి, ఒక 15 సెకండ్ టైమింగ్. ఓకేనా? ఇది సెట్ అయిపోతుంది. ఓకేనా? పేస్ట్ అయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం యాడ్ టు చార్ట్, ఇక్కడనే చార్ట్ ఉంది కాబట్టి ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ టు చార్ట్ ఇక్కడ అవుతుంది చూడండి. ఓకేనా? లోడ్ అవుతుంది. స్ట్రాటజీ మొత్తం అయిపోయింది. ఇక్కడ ఇండికేటర్స్, ఇక్కడ ఆర్ఎస్ఐ ఇండికేటర్ కూడా అయిపోయింది. అప్పుడు దీన్ని తర్వాత మీరు ఏం చేయాలి, దీన్ని సేవ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకునేటప్పుడు ఈ పేరు వచ్చింది. ఇది లాస్ట్ మనం ఎప్పుడు అప్డేట్ చేసాం అనే విషయం తెలవాలి అంటే స్పేస్ కొట్టిన ఇక్కడ నేను ఈరోజు డేట్ వేస్తున్నా 20 అనుకోండి, 20/04/2026 అంటే ఈ రోజు అప్డేట్ చేస్తాను నేను దీన్ని. మళ్ళీ 2 నెలలకు 3 నెలలకు సంథింగ్ చేంజ్ అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాం కాబట్టి ఇది లాస్ట్ అప్డేట్ ఎప్పుడు అనేది తెలుస్తుంది మనకి. ఇట్లా ఏం చేయండి, సేవ్ చేసేసండి. ఓకేనా? సేవ్ చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఈ ఇండికేటర్ మీకు ఎప్పటికి సేవ్డ్ ఉండాలంటే ఇక్కడికి వెళ్ళిపోయిన ఇండికేటర్స్ లకు మై స్క్రిప్ట్లు ఉంటాయి. ఇక్కడ మై స్క్రిప్ట్ లా సేవ్డ్ అయ్యింది చూడండి. ఇది మీరు హైలైట్ చేసి పెట్టుకుంటే మీకు ఇక్కడ ఫేవరెట్స్ వచ్చేస్తుంది. ఓకే, ఫేవరెట్స్ వచ్చేస్తుంది. లేదంటే మై స్క్రిప్ట్లోకి వెళ్తే మై స్క్రిప్ట్లు ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ సేవ్ బటన్ చూసిరా, పేరు ఇచ్చి సేవ్ చేసినాక దీన్ని సేవ్ చేసి పెట్టండి. ఓకే, సేవ్ అయిపోయింది. ఇప్పుడు కోడ్ అంతా సేవ్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రాటజీ చూడండి సింపుల్ గా. ఓకే, బ్లూ ఈఎంఐ వచ్చేసి 9 EMA. ఓకే, రెడ్ వచ్చేసి 19. ఈ గ్రే కలర్ ఉంది కదా 199 EMA. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది 9, 19, 199 EMA. ఆర్ఎస్ఐ వచ్చేసి ఏంటిది, ఇక్కడ 70/30, ఇది ఆర్ఎస్ఐ. సో నేనేమంటా అంటే ఈ ఇండికేటర్ ఎట్లుంటుంది అంటే మీరు ఇక్కడ చూడండి, ఇండికేటర్ ఇక్కడ దాకా ఫాలో అయింది కదా, ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీస్ ఫైండ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫైండ్ ద బయింగ్ ఎంట్రీస్. ఓకేనా? అదే ఈ పైకి వెళ్ళింది అనుకోండి, రెడ్ జోన్కి వెళ్ళింది, అది కంప్లీట్ గా సపోర్ట్ రెసిస్టెన్స్ అనుకోండి ఇది.
ఇది కంప్లీట్ కింద సపోర్ట్, ఇది కంప్లీట్ పైన రెసిస్టెన్స్. అంటే ఈ ఏరియాలో మీరు సేలింగ్ ఆపర్చునిటీస్ వెతకాలి, ఈ ఏరియాలో మీరు బయింగ్ ఆపర్చునిటీస్. అంటే ఒక సింగిల్ ఇక్కడ ఇండికేటర్ చూపించింది కదా అని ఎంటర్ అయిపోవడం కాదు, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఓకేనా, ప్రైస్ యాక్షన్, లేకపోతే ఇండికేటర్, సెషన్, ఇవన్నీ ఉంటాయి, చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అప్పుడే ఎంట్రీ తీసుకోవాలి. ఓకేనా. ఇది లాజిక్. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవ్రీ టైం మీకు ఇక్కడ సెట్ ఫర్ ట్రేడింగ్ అట్ ప్రవీణ్ ఎట్మాస్ అనేది ఒక పేరు వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ మండే ఏ రోజు మీరు, అంటే ఏ రోజు ట్రేడింగ్ నడుస్తూ ఉంది అనేది మండే ఇక్కడ టైమింగ్ వస్తుంది. ఇక్కడ రెండు వచ్చినాయి అనుకోండి, టోక్యో అండ్ సిడ్నీ వచ్చింది అనుకో, అంటే మర్జింగ్ సెషన్ అన్నమాట. అంటే రెండు సెషన్లు కలిసినాయి అనమాట. ఒక సింగిల్ వచ్చిందంటే ఒక్క సెషన్ నడుస్తుంది అని అర్థం. ఓకేనా. ఇప్పుడు మీకు న్యూయార్క్ అండ్ లండన్ కూడా వస్తుంది, అప్పుడు మీకు రెండు సెషన్స్ కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇక్కడ రెండు సెషన్స్ కనిపించినప్పుడు టెక్స్ట్ కలర్ వేరు ఉంటుంది, ఇండివిజువల్గా ఉన్నప్పుడు టెక్స్ట్ కలర్ వేరు ఉంటుంది. ఇది ఇక సింపుల్గా మీకు స్ట్రాటజీ యొక్క ఇది అనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్. దీనికి వీడియో కూడా నేను ఒక డేట్ వేసి పెడతా, ఏ రోజు ఎక్స్ప్లెయిన్ చేసిన అనేది. ఈరోజు అనుకుందాం 20/4/2026. ఓకేనా. ఇది ఈరోజు అయిపోయింది. Done. ఇది యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక్కసారి కాకపోతే మళ్ళీ రెండోసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కోడ్ల మట్టుకు ఎట్లాంటిది గెలకొద్దు మీరు. ఓకేనా. ఎట్లాంటిది గెలకడం గెలికిరంటే అది పనిచేయదు మీకు. ఓకే, డన్ బాయ్స్.